సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 20 అపరాధములకై నేరస్థాపన విషయమున రక్షణ ఏ వ్యక్తియు అపరాధమని ఆరోపించబడిన కార్యమును చేసిన సమయమున అమలులో ఉన్న శాసనము యొక్క అతిక్రమణకు తప్ప ఏ అపరాధమునకును నేరస్థాపితుడు కారాదు మరియు అపరాధము చేసిన సమయమున అమలులోనున్న శాసనము క్రింద విధింపబడి ఉండడి దానికంటే మించిన శాస్తికి లోను చేయబడరాదు. ఏ వ్యక్తియు ఒకే అపరాధమునకు ఒకసారికి మించి అభియోగమునకు మరియు శిక్షకు గురి చేయబడరాదు. ఏదైనా అపరాధము చేసినట్లు అభియుక్తుడైన ఏ వ్యక్తియు తనకు వ్యతిరేకముగా సాక్ష్యము నొసగుటకు బలవంతము చేయబడరాదు. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom, Article 20, Protection in respect of conviction for offences. No person shall be convicted of any offence except for violation of a law in force at the time of the commission of the act charged as an offence, nor be subjected to a penalty greater than that which might have been inflicted under the law in force at the time of the commission of the offence. No person shall be prosecuted and punished for the same offence more than once. No person accused of any offence shall be compelled to be a witness against himself. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21 ప్రాణ మరియు వ్యక్తిగత స్వాతంత్ర రక్షణ శాసనము ద్వారా స్థాపితమైన ప్రక్రియ ప్రకారము తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణము లేక వ్యక్తిగత స్వాతంత్ర్యము హరించబడరాదు. Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom, Article 21, Protection of Life and Personal Liberty. No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు స్వాతంత్ర్యమునకు హక్కు ఆర్టికల్ 21 విద్యా హక్కు రాజ్యము శాసనము ద్వారా నిర్ధారించునట్టి రీతిలో 6 నుండి 14 సంవత్సరముల వయసులోని పిల్లలందరికీ నిశుల్క
మరియు నిర్బంధ విద్యను కల్పించవలెను. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 21A. Right to Education. The state shall provide free and compulsory education to all children of the age of 6 to 14 years, in such manner as the state may, by law, determine. భారత సంవిధానము భాగము 3. మౌలిక హక్కులు. స్వాతంత్రమునకు హక్కు. ఆర్టికల్ 22. కొన్ని సందర్భములలో అరెస్టు మరియు నిరోధము నుండి రక్షణ. అరెస్టు చేయబడిన ఏ వ్యక్తియు అట్టి అరెస్టుకు గల కారణములను గూర్చి వీలైనంత త్వరితముగా తెలియజేయబడకుండా అభిరక్షణలో నిరోధించబడరాదు మరియు తాను కోరిన న్యాయవాది సలహా పొందుటకు అట్టి న్యాయవాదిచే ప్రతివాదన చేయించుకొనుటకు గల హక్కు అతనికి నిరాకరించబడరాదు. అరెస్టు చేయబడి అభిరక్షణలో నిరోధించబడిన ప్రతి వ్యక్తి అట్లు అరెస్టు చేయబడిన తరువాత అరెస్టు చేయబడిన స్థలము నుండి అక్కడికి అత్యంత సమీపమున గల మెజిస్ట్రేటు న్యాయస్థానమునకు అతనిని తీసుకొని పోవుటకు ఆవశ్యకమైన కాలమును మినహాయించి 24 గంటల లోపల అట్టి మెజిస్ట్రేటు సమక్షమున హాజరుపరచబడవలెను మరియు అట్టి ఏ వ్యక్తియు మెజిస్ట్రేటు యొక్క ప్రాధికారం లేకుండా సదరు కాలావధికి మించి అభిరక్షణలో నిరోధించబడరాదు. ఖండములు 1 మరియు 2లో ఉన్నదేదియు ఈ క్రింది వ్యక్తికి వర్తించదు. తత్సమయమున శత్రుదేశీయుడైన ఎవరేని వ్యక్తి లేక నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద అరెస్టు చేయబడిన లేక నిరోధింపబడిన ఎవరేని వ్యక్తి నివారక నిరోధము కొరకు నిబంధించు శాసనము ఏదియు ఉన్నత న్యాయస్థానపు న్యాయాధీశునిగా నియమింపబడిన లేక నియమింపబడుటకు అర్హత కలిగిన వ్యక్తులతో కూడిన సలహా బోర్డు తన అభిప్రాయంలో సదరు 3 మాసములకు మించి నిరోధించుటకు తగినంత కారణము కలదని సదరు కాలావధి ముగియుటకు పూర్వము రిపోర్టు చేసిననే తప్ప. అయితే ఈ ఖండములోనున్నదేదియు ఖండము 7 యొక్క ఉపఖండము బి క్రింద పార్లమెంటు చేసిన ఏదేని శాసనము ద్వారా విహితమైన గరిష్ట కాలావధికి మించి ఏ వ్యక్తినైనను నిరోధించుటకు ప్రాధికారము నొసగదు లేక అట్టి వ్యక్తి ఖండము 7 యొక్క ఉపఖండములు ఏ మరియు బిల క్రింద పార్లమెంటు చేయబడిన ఏదేని శాసనము యొక్క నిబంధనలను అనుసరించి నిరోధించబడిననే తప్ప ఒక వ్యక్తిని 3 మాసముల కంటే ఎక్కువ కాలావధికి నిరోధించుటకు ప్రాధికారము నొసగదు. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద చేయబడిన ఉత్తర్వును అనుసరించి
ఎవరేని వ్యక్తి నిరోధించబడినప్పుడు అట్లు ఉత్తర్వు చేయు ప్రాధికారి అట్టి ఉత్తర్వును చేయుటకు గల కారణములను వీలైనంత త్వరితముగా ఆ వ్యక్తికి తెలియపరచవలెను. మరియు ఆ ఉత్తర్వుకు విరుద్ధముగా విన్నవించుకొనుటకు అతనికి శీఘ్రతమైన అవకాశమును కలిగించవలెను. ఖండము 5లో నిర్దేశింపబడిన ఉత్తర్వును చేయు ప్రాధికారి ఏ సంగతులను వెల్లడించుట ప్రజాహితమునకు విరుద్ధమని తలచునో అట్టి సంగతులను అతడు వెల్లడించవలెనని సదరు ఖండములోనిదేదియు అపేక్షించరాదు. పార్లమెంటు శాసనము ద్వారా ఈ క్రింది విషయములను విహితము చేయవచ్చును. ఏ. ఖండము 4 యొక్క ఉపఖండము ఏలోని నిబంధనలను అనుసరించి సలహా బోర్డు యొక్క అభిప్రాయమును పొందకుండా నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఒక వ్యక్తిని 3 మాసములకు మించిన కాలావధికి నిరోధించుటకైన పరిస్థితులను. బి. నివారక నిరోధమును నిబంధించు ఏదేని శాసనము క్రింద ఏదేని తరగతికి లేక తరగతులకు చెందిన కేసులలో ఎవరేని వ్యక్తి యొక్క నిరోధమునకు గరిష్ట కాలావధి. మరియు సి. ఖండము 4 యొక్క ఉపఖండము ఏ క్రింద పరిశీలనలో సలహా బోర్డు అనుసరించవలసిన ప్రక్రియ. Constitution of India, Part 3. Fundamental Rights. Right to Freedom. Article 22. Protection against arrest and detention in certain cases. 1. No person who is arrested shall be detained in custody without being informed, as soon as may be, of the grounds for such arrest. Nor shall he be denied the right to consult, and to be defended by, a legal practitioner of his choice. 2. Every person who is arrested and detained in custody shall be produced before the nearest magistrate, within a period of 24 hours, of such arrest excluding the time necessary for the journey from the place of arrest, to the court of the magistrate, and no such person shall be detained in custody beyond the set period, without the authority of a magistrate. 3. Nothing in clauses 1 and 2 shall apply to any person who for the time being is an enemy alien, or to any person who is arrested or detained, under any law providing for preventive detention. 4. No law providing for preventive detention shall authorize the detention of a person, for a longer period than 3 months. Unless, an advisory board consisting of persons, who are, or have been, or are qualified to be appointed as, judges of a high court, has reported, before the expiration of the said period of 3 months, that there is in its opinion sufficient cause for such detention. Provided that nothing in this subclause shall authorize the detention of any person, beyond the maximum period prescribed by any law made by Parliament, under subclause B of clause 7. Or, such person is detained, in accordance with the provisions of any law made by Parliament, under subclauses A and B of clause 7. 5. When any person is detained in pursuance of an order made under any law, providing for preventive detention, the authority making the order shall, as soon as may be, communicate to such person the grounds on which the order has been made, and shall afford him the earliest opportunity of making a representation against the order. 6. Nothing in clause 5 shall require the authority making any such order,
as is referred to in that clause, to disclose facts, which such authority considers to be against the public interest to disclose. 7. Parliament may by law prescribe a. the circumstances, under which in the class, or classes of cases, in which a person may be detained for a period longer than 3 months, under any law providing for preventive detention, without obtaining the opinion of an advisory board, in accordance with the provisions of subclause A of clause 4. B. The maximum period, for which any person may in any class, or classes of cases, be detained, under any law providing for preventive detention. And C. The procedure to be followed by an advisory board, in an inquiry, under subclause A of clause 4. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 23 మనుష్యుల క్రయ విక్రయములపై మరియు బలవంతపు చాకిరీలపై నిషేధము మనుష్యుల క్రయ విక్రయము వెట్టి మరియు తాదృశ్యమైన బలవంతపు చాకిరీలు నిషేధింపబడినవి ఈ నిబంధన యొక్క ఉల్లంఘన శాసనరీత్యా శిక్షింపదగు అపరాధమగును అయితే ఈ అనుచ్ఛేదములో ఉన్నదేదియు సార్వజనిక ప్రయోజనముల కొరకు నిర్బంధ సేవను విధించుట నుండి రాజ్యమును నివారించదు మరియు అట్టి సేవను విధించుటలో రాజ్యము కేవలము మతము జాతి కులము లేక వర్గ కారణములను బట్టి కానీ వాటిలో వేనిని బట్టి కానీ విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights. Right against exploitation. Article 23. Prohibition of traffic in human beings and forced labor. 1. Traffic in human beings, and beggar, and other similar forms of forced labor, are prohibited. And any contravention of this provision shall be an offense, punishable, in accordance with law. 2. Nothing in this article shall prevent the state from imposing compulsory service for public purposes. And in imposing such service, the state shall not make any discrimination on grounds only of religion, race, caste or class or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు శోషణ నుండి రక్షణకు హక్కు ఆర్టికల్ 24 కర్మాగారాలు మొదలైన వాటిలో బిడ్డలను ఉద్యోగములో నుంచుటపై నిషేధము
14 సంవత్సరముల లోపు వయసు గల ఏ బిడ్డయు ఏ కర్మాగారములో కానీ గనిలో కానీ పని చేయుటకు ఉద్యోగములో ఉంచబడరాదు, లేక అపాయకరమైన ఏదేని ఇతర ఉద్యోగములలో ఉంచబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Right Against Exploitation, Article 24, Prohibition of employment of children in factories, etc. No child below the age of 14 years shall be employed to work in any factory or mine, or engaged in any other hazardous employment. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 25 అంతరాత్మను అనుసరించి స్వాతంత్ర్యము, స్వేచ్ఛాయుత మతావలంబన, ఆచరణ, ప్రచారములు. ప్రజాశాంతికి, నైతికతకు, ఆరోగ్యమునకు మరియు ఈ భాగము యొక్క ఇతర నిబంధనలకు అత్యధీనమై అంతరాత్మను అనుసరించి స్వాతంత్రమునకును, స్వేచ్ఛగా మతమును అవలంబించుటకును, ఆచరించుటకును, ప్రచారము చేయుటకును జనులందరూ సమానముగా హక్కు కలిగియుందురు. ఈ అనుచ్ఛేదమునందున్నదేదియు మతాచారణకు సంబంధించిన ఏదేని ఆర్థిక, విత్తీయ, రాజకీయ లేక ఇతర లౌకిక కార్యకలాపమును క్రమబద్ధపరుచునదై లేక పరిమితపరుచునదై సాంఘిక సంక్షేమమునకును, సంస్కరణకును లేక సార్వజనిక స్వభావము గల హిందూ మత సంస్థలలో హిందువులలోని అన్ని వర్గములకును శాఖలకును ప్రవేశము కలగచేయు నిబంధన చేయునదై అస్తిత్వంలోనున్న ఏదేని శాసనము యొక్క అమలుకు భంగము కలిగించదు, లేక అట్టి ఏ శాసనమునైనను చేయుట నుండి రాజ్యమును నివారించదు. ఎక్స్ప్లనేషన్ 1. కృపాన ధారణ, కృపాన వహనము సిక్కు మతావలంబనములో చేరియున్నట్లు భావింపబడవలెను. ఎక్స్ప్లనేషన్ 2. ఖండము 2 యొక్క ఉపఖండము బిలో హిందువులను గూర్చిన నిర్దేశమునందు సిక్కు, జైన లేక బౌద్ధ మతావలంబ వ్యక్తులను గూర్చిన నిర్దేశము చేరియున్నట్లు అన్వయించబడవలెను మరియు హిందూ మత సంస్థలను గూర్చిన నిర్దేశము తదనుసారముగా అన్వయించబడవలెను. The Constitution of India, Part 3, Fundamental Rights, Right to Freedom of Religion. Article 25, Freedom of Conscience and Free Profession, Practice and Propagation of Religion. 1. Subject to public order, morality and health, and, to the other provisions of this part, all persons are equally entitled to freedom of conscience, and the right, freely to profess, practice, and propagate religion. 2. Nothing in this article shall affect the operation of any existing law, or prevent the state from making any law,
regulating or restricting any economic, financial, political or other secular activity which may be associated with religious practice. B. Providing for social welfare and reform, or the throwing open of Hindu religious institutions of a public character to all classes and sections of Hindus. Explanation 1. The wearing and carrying of kirpans shall be deemed to be included in the profession of the Sikh religion. Explanation 2. In subclause B of clause 2, the reference to Hindus shall be construed as including a reference to persons professing the Sikh, Jaina, or Buddhist religion, and the reference to Hindu religious institutions shall be construed accordingly. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 26 మత వ్యవహార నిర్వహణ స్వాతంత్ర్యము ప్రజాశాంతికి నైతికతకు మరియు ఆరోగ్యమునకు అత్యధీనమై ప్రతి మత శాఖ లేక అందలి ఏ ఉపశాఖైనను ఈ క్రింది హక్కును కలిగియుండును. మత మరియు ధార్మిక ప్రయోజనముల కొరకు సంస్థలను స్థాపించుట మరియు పోషించుట, మత విషయములలో స్వీయ వ్యవహారములను నిర్వహించుకొనుట, స్థిరాస్తిని మరియు చరాస్తిని కలిగియుండుట మరియు ఆర్జించుట, మరియు అట్టి ఆస్తిని శాసనమును అనుసరించి నిర్వహించుట. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 26. Freedom to manage religious affairs. Subject to public order, morality and health, every religious denomination, or any section thereof, shall have the right a. To establish and maintain institutions for religious and charitable purposes. B. To manage its own affairs, in matters of religion. C. To own and acquire movable and immovable property, and D. To administer such property in accordance with law. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ 27 ఏదేని ప్రత్యేకమైన మతమును అభివృద్ధి చేయుటకు పన్నుల చెల్లింపును గూర్చిన స్వాతంత్ర్యము. ఏదేని ప్రత్యేకమైన మతమును లేక మత శాఖను అభివృద్ధి చేయుటకు లేక పోషించుటకు అగు ఖర్చులను భరించుటకై
ఏ పన్నుల వలన రాబడి నిర్దిష్టముగా కేటాయించబడునో ఆ పన్నులను చెల్లించుటకు ఏ వ్యక్తిని బలవంత పెట్టరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 27. Freedom as to payment of taxes for promotion of any particular religion. No person shall be compelled to pay any taxes, the proceeds of which are specifically appropriated in payment of expenses for the promotion or maintenance of any particular religion or religious denomination. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు మత స్వాతంత్ర్యపు హక్కు. ఆర్టికల్ 28. కొన్ని విద్యా సంస్థలలో మత బోధ లేక మత సంబంధమైన ఆరాధన జరుగుతున్నప్పుడు హాజరగుటను గూర్చిన స్వాతంత్ర్యము. రాజ్య నిధుల నుండి సంపూర్ణముగా పోషింపబడుచున్న ఏ విద్యా సంస్థలోనూ ఎట్టి మత బోధనకైనను ఏర్పాటు చేయరాదు. ఖండము 1లో ఉన్నదేదియు రాజ్యముచే నిర్వహింపబడుచుండి మత బోధ జరగవలెనని ఆపేక్షించు ధర్మాదాయము లేక ట్రస్ట్ కింద స్థాపించబడిన ఏ విద్యా సంస్థకును వర్తించరాదు. రాజ్యముచే గుర్తింపబడిన లేక రాజ్య నిధుల నుండి సహాయమును పొందుతున్న ఏదేని విద్యా సంస్థలో హాజరగుచున్న ఏ వ్యక్తినైనను అట్టి సంస్థలో చేయబడు ఏదేని మత బోధలో పాల్గొనవలసినదని కానీ అట్టి సంస్థలో లేక దానికి సంబంధించిన ఏదేని ఆవరణలో జరపబడు ఏదేని మత సంబంధమైన ఆరాధనకు హాజరు కావలెనని కానీ అందుకు ఆ వ్యక్తిని కానీ ఆ వ్యక్తి మైనర్ అయినచో అతని సంరక్షకుడు కానీ సమ్మతించిననే తప్ప కోరరాదు. The Constitution of India, Part 3. Fundamental Rights. Right to freedom of religion. Article 28. Freedom as to attendance at religious instruction or religious worship in certain educational institutions. 1. No religious instruction shall be provided in any educational institution, wholly maintained out of state funds. 2. Nothing in Clause 1 shall apply to an educational institution which is administered by the state, but has been established under any endowment or trust, which requires that religious instruction shall be imparted in such institution. 3. No person attending any educational institution recognized by the state, or receiving aid out of state funds, shall be required to take part in any religious instruction that may be imparted in such institution, or to attend any religious worship that may be conducted in such institution or in any premises attached thereto, unless such person or, if such person is a minor, his guardian has given his consent thereto.
సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గముల యొక్క హితముల రక్షణ భారతదేశ రాజ్య క్షేత్రములో లేక అందలి ఏ భాగములో నివసించుచున్న పౌరులలోని ఏదేని వర్గము వారు తమ విశిష్ట భాష లిపి లేక సంస్కృతిని కలిగి ఉండినచో వారు దానిని కాపాడుకొనుటకు హక్కు కలిగి ఉందురు. రాజ్యముచే పోషింపబడుచున్న లేక రాజ్య నిధుల నుండి సహాయము పొందుచున్న ఏ విద్యా సంస్థలోనైనను కేవలము మతము జాతి కులము భాష కారణములను బట్టి కానీ వాటిలో దేనిని బట్టి కానీ ఏ పౌరునికైనను ప్రవేశము నిరాకరించబడరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights, Article 29, Protection of Interests of Minorities. 1. Any section of the citizens residing in the territory of India, or any part thereof having a distinct language, script, or culture of its own, shall have the right to conserve the same. 2. No citizen shall be denied admission into any educational institution, maintained by the state, or receiving aid, out of state funds, on grounds only of religion, race, caste, language or any of them. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులు ఆర్టికల్ 30 విద్యా సంస్థలను స్థాపించుటకు మరియు నిర్వహించుటకు అల్పసంఖ్యాక వర్గములకు గల హక్కు మత ప్రాతిపదికపై కానీ భాషా ప్రాతిపదికపై కానీ ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గముల వారందరూ తమకు అభీష్టమైన విద్యా సంస్థలను స్థాపించుకొనుటకును నిర్వహించుకొనుటకును హక్కు కలిగి ఉందురు. ఖండము 1లో నిర్దేశింపబడిన అల్పసంఖ్యాక వర్గముచే స్థాపింపబడి నిర్వహింపబడుతున్న ఒక విద్యా సంస్థ యొక్క ఏదేని ఆస్తిని నిర్బంధముగా అధ్యార్థించుటను నిబంధించు ఏదేని శాసనము చేయుటలో అట్టి ఆస్తి అధ్యార్జన కొరకు అట్టి శాసనము ద్వారా నియతము చేయబడిన లేక దాని కింద నిర్ధారించబడిన మొత్తము ఆ ఖండము క్రింద హామీ ఇవ్వబడిన హక్కును పరిమితపరచకుండునట్లు లేక రద్దుపరచకుండునట్లు రాజ్యము కట్టుదిట్టము చేయవలెను. విద్యా సంస్థలకు సహాయము చేయు సందర్భములలో మత ప్రాతిపదికపై లేక భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గము యొక్క నిర్వహణలో ఉన్నదను కారణమును బట్టి ఏ విద్యా సంస్థకు విరుద్ధముగాను రాజ్యము విచక్షణ చేయరాదు. The Constitution of India, Part 3, Fundamental Rights, Cultural and Educational Rights, Article 30,
Right of minorities to establish and administer educational institutions. 1. All minorities, whether based on religion or language, shall have the right to establish and administer educational institutions of their choice. In making any law, providing for the compulsory acquisition of any property of an educational institution, established and administered by a minority, referred to in Clause 1. The state shall ensure that the amount fixed by or determined under such law, for the acquisition of such property, is such, as would not restrict or abrogate, the right guaranteed under that clause. 2. The state shall not, in granting aid to educational institutions, discriminate against any educational institution, on the ground that it is under the management of a minority, whether based on religion or language. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని శాసనముల వ్యావృత్తి. ఆర్టికల్ 31A. ఎస్టేటు మొదలగు వాటి అధ్యార్జన కొరకు నిబంధించు శాసనము వ్యావృత్తి. 13వ అనుచ్ఛేదంలో ఏమి ఉన్నప్పటికీ రాజ్యమిచే ఏదేని ఎస్టేటు యొక్క లేక అందలి ఏవేని హక్కుల యొక్క గాని అధ్యార్జన కొరకు లేక అట్టి హక్కుల నిర్వాపన లేక మార్పు కొరకు లేక ప్రజాహితమునకు లేక ఆస్తి యొక్క సముచిత నిర్వహణను చేకూర్చుటకు గాని రాజ్యము ఏదేని ఆస్తి యొక్క నిర్వహణను పరిమిత కాలము వరకు చేపట్టుట కొరకు లేక ప్రజాహితమునకు లేక ఏదేని కార్పొరేషనుల సముచిత నిర్వహణను చేకూర్చుటకు 2 లేక అంతకు మించిన కార్పొరేషనుల యొక్క విలీనీకరణ కొరకు లేక కార్పొరేషన్ల యొక్క నిర్వాహక ఏజెంట్ల, కార్యదర్శుల మరియు కోశాధికారుల, మేనేజింగ్ డైరెక్టర్ల, ఆదేశకుల లేక నిర్వాహకుల హక్కులను లేక కార్పొరేషన్ల యొక్క వాటాదారుల ఓటింగు హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక ఏదేని ఖనిజముకైన కౌలు లేక ఖనిజ తైలమును వెతుకుటకైనా లేక వెలికి తీయుటకైనా ఖరారు, కౌలు లేక లైసెన్సును బట్టి ప్రాప్తించు ఏవేని హక్కులను నిర్వాపన చేయుట కొరకు లేక మార్పు చేయుట కొరకు లేక అట్టి ఖరారు, కౌలు లేక లైసెన్సును సమయాత్పూర్వమే సమాప్తము చేయుట కొరకు లేక రద్దు చేయుట కొరకు నిబంధించునట్టి శాసనము దేనిని గాని 14వ అనుచ్ఛేదము లేక 19వ అనుచ్ఛేదము ద్వారా ప్రదత్తమైన హక్కులలో దేనికైనను అసంగతముగునున్నదను లేక అట్టి హక్కులలో దేనినైనను తీసివేయునను లేక కుంచించునను కారణమును బట్టి ప్రభావ శూన్యమగునవి భావించరాదు. అయితే అట్టి శాసనము ఒక రాజ్య శాసన మండలిచే చేయబడినదైన ఎడల రాష్ట్రపతి పర్యాలోచన కొరకై ప్రత్యేకింపబడి
ఆయన అనుమతిని పొందిననే తప్ప ఈ అనుచ్ఛేదం యొక్క నిబంధనలు దానికి వర్తించవు. అంతేకాక రాజ్యముచే ఏదేని ఎస్టేటు అధ్యార్జింపబడుటకు ఏదేని శాసనము నిబంధన చేయునెడల మరియు ఆ ఎస్టేటులో చేరిన ఏదేని భూమి ఒక వ్యక్తి యొక్క స్వంత సేద్యము క్రిందయున్న ఎడల అట్టి అధ్యార్జనకు సంబంధించిన శాసనములో మార్కెట్ విలువకు తగ్గని రేటు చొప్పున నష్టపరిహారము చెల్లించుటకు నిబంధనలున్ననే తప్ప తత్సమయమున అమలులోనున్న ఏదేని శాసనము క్రింద అతడికి వర్తించడి గరిష్ట పరిమితి లోపు ఉన్న భూమిలోని ఏదేని భూభాగము కానీ దానిపై గల లేక దానికి చెందియున్న ఏదేని భవనము కానీ కట్టడము కానీ రాజ్యముచే అధ్యార్జింపబడుట శాసన సమ్మతము కాదు. ఈ అనుచ్ఛేదములో ఏదేని స్థానిక ప్రాంతము విషయమున ఎస్టేటు అను పదము ఆ ప్రాంతమునందు అమలులోనున్న భూమి కౌళ్లకు సంబంధించి అస్తిత్వంలోనున్న శాసనములో ఆ పదమునకు గాని స్థానీయ తుల్య పదమునకు గాని ఏ అర్థము కలదో ఆ అర్థమునే కలిగియుండును మరియు అందు ఈ క్రిందివి కూడా చేరియుండును. ఏదేని జాగీరు, ఇనాం లేక మౌఫీ లేక ఇతరమైన తాదృశ అనుదానము మరియు తమిళనాడు, కేరళ రాజ్యములలో ఏదేని జన్మం హక్కు రైతువారి సెటిల్మెంట్ కింద కలిగి ఉన్న ఏదేని భూమి, బంజరు భూమి, అటవీ భూమి, పచ్చిక బయళ్ళ భూమి లేక కర్షకులు లేక వ్యవసాయ కూలీలు మరియు చేతి వృత్తుల వారు ఆక్రమించుకొనిన భవనములు మరియు ఇతర కట్టడములు ఉన్న స్థలములతో సహా వ్యవసాయ లేక తత్సహాయక ప్రయోజనముల కొరకు ఎవరేని కలిగియున్న లేక ఎవరికేని కౌలుకు ఇవ్వబడిన ఏదేని భూమి. ఎస్టేట్ విషయమున హక్కులు అను పదమునందు ప్రొప్రైటరు, సబ్ ప్రొప్రైటరు, అపర ప్రొప్రైటరు, ధారణాధికారి, రైతు లేక రైతు కింది రైతు లేక ఇతర మధ్యస్థుని యందు నిహితమయ్యుండు ఏవైనా హక్కులు మరియు భూమి శిస్తును గూర్చిన ఏవైనా హక్కులు లేక విశేషాధికారములు చేరియుండును. The Constitution of India, Part 3, Fundamental Rights, Saving of Certain Laws. Article 31A. Saving of laws providing for acquisition of estates, etc. Notwithstanding anything contained in Article 13, no law providing for the acquisition by the state of any estate or of any rights therein, or the extinguishment or modification of any such rights, or the taking over of the management of any property by the state, for a limited period, either in the public interest, or in order to secure the proper management of the property, or the amalgamation of two or more corporations, either in the public interest, or in order to secure the proper management of any of the corporations, or the extinguishment or modification of any rights of managing agents, secretaries and treasurers, managing directors, or managers of corporations, or of any voting rights of shareholders thereof, or the extinguishment or modification of any rights accruing by virtue of any agreement, lease or license for the purpose of searching for, or winning, any mineral or mineral oil,
or the premature termination or cancellation of any such agreement, lease or license, shall be deemed to be void on the ground that it is inconsistent with, or takes away or abridges, any of the rights conferred by Article 14 or Article 19. Provided that, where such law is a law, made by the legislature of a state, the provisions of this article shall not apply thereto, unless such law, having been reserved for the consideration of the President, has received his assent. Provided further, that, where any law makes any provision for the acquisition by the state of any estate and where any land comprised therein is held by a person under his personal cultivation, it shall not be lawful for the state to acquire any portion of such land, as is within the ceiling limit applicable to him under any law for the time being in force, or any building or structure standing thereon or tenant thereto, unless the law relating to the acquisition of such land, building or structure provides for payment of compensation at a rate which shall not be less than the market value thereof. In this article, the expression estate shall, in relation to any local area, have the same meaning as that expression, or its local equivalent has in the existing law relating to land tenures in force in that area, and shall also include any jagir, inam, or muafi, or other similar grant. And, in the states of Tamil Nadu and Kerala, any janmam right. Any land held under Ryotwari settlement. Any land held, or let for purposes of agriculture, or for purposes ancillary thereto, including waste land, forest land, land for pasture, or sites of buildings, and other structures occupied by cultivators of land, agricultural laborers, and village artisans. The expression, rights, in relation to an estate, shall include any rights vesting in a proprietor, sub-proprietor, under-proprietor, tenure-holder, rayat, under-rayat, or other intermediary and any rights, or privileges in respect of land revenue. భారత సంవిధానము భాగము 3 మౌలిక హక్కులు. కొన్ని